ఏట తంబలా ఫ్రెండ్స్ ఇప్పుడైతే 1 గంట అయింది, డ్రింకులు తాగుతున్నా. ఇవైతే పుల్లటి అంబలి నీళ్ళండి. పేమెంట్ చేద్దాం గణేష్ అయితే. చెయ్యి బాబా. ఎన్ని రోజులు వచ్చాయి? 4 రోజులు వచ్చాయి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే బాగానే ఉన్నాము ప్రస్తుతానికి అయితే. నేనైతే బాగానే ఉన్నాను. గణేష్ సంగతి తనే చెప్తాడు. నువ్వు ఎలా ఉన్నారా? నేను కూడా చాలా బాగున్నాను బాబాయ్. ప్రెసిడెంట్ అయితే మేమైతే బాగానే ఉన్నాము. మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఈరోజు వీడియో ఏంటంటే, మొన్న అయితే మా తోటలోని కాఫీ మొక్కలు నాటామనేసి వీడియో చేశాం కదా, అదే తోటలోనే అయితే ఇప్పుడు కాఫీ మొక్కలు, సిల్వర్ మొక్కలు ఎదగటానికి కోసం గొప్పు తవ్వుతున్నామండి. అదే వీడియో ఈరోజు అయితే చేయబోతున్నాము. ఇప్పుడైతే టైం 9:30 అయింది. 10 గంటల నుంచి అయితే వర్క్ స్టార్ట్ అవుద్ది. 4 గంటలకి అయితే రిటర్న్ అయిపోతాము. మధ్యలో డ్రింక్ బ్రేక్ తీసుకుంటాము కదా కనీసం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే చేయబోతున్నాము. వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాము. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన వీడియోస్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? వచ్చేసారు తోట దగ్గర అయితే. ఏట తంబలా మధ్యాహ్నానికి కొద్దిగా ఇవ్వు. ఏటి గాసా కేరేజా? ఏటి జిబ్రి నవ్వేస్తున్నావు? కింద నుంచి పడండి, కింద నుంచి. గణేష్ గారు అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూపిస్తాను. అందరు వంగిన సరే. గణేష్ ఎక్కడ్రా? పని స్టార్ట్ అయిపోయి అరగంట అవుతుంది. ఎప్పుడు ఎందుకు లేటుగా వస్తావు? దేవండి మా అన్నయ్య వాళ్ళ కూతురు ఎప్పుడు పనికి వచ్చినా సరే లేటుగా వస్తుంది. ఇప్పుడు సిగ్గుపడి ముఖం దాచేసుకుంటుంది. ఇది చూడ, ముందు వచ్చిన వాళ్ళు అయితే చాలా వర్క్ చేశారు, కానీ లేటుగా వస్తుంది. పిల్లలు ఉన్నారు కదా, చూసుకొని రావాలి కదా. కదా దేవి, అంతేనా? ఏంటి గణేష్, నేల గట్టిగా ఉందా పర్లేదా? వర్షం పడింది కదా కదా. లాస్ట్ ఇయర్ కుడతాం కదా. అవును, ఒకసారి గణేష్కి ప్రాంక్ చేశాను కదా, ఫోన్ మాట్లాడుతున్నాడు అనేసి. ఇతని గురించి అండి, చిన్నలు అని చెప్పాడు కదా. కదా చిన్నలు? సైకిల్ నువ్వు ఫ్రెండ్స్, ఈ మొక్క చూస్తున్నారు కదా, ఇదైతే ఈ సంవత్సరం నాటిన మొక్క అండి. నేను తోటలో ఎందుకు తూవిస్తానంటే, ఆ సైజు ఉన్న మొక్కనే లాస్ట్ ఇయర్ తూవిస్తే, ఇది చూసారు కదా, ఈ సైజుకి అయితే మొక్క అయితే ఎదుగుతుంది. అందుకని నేను తూవిస్తాను. నా కళ్ళు అయితే ఎర్రగా ఉన్నాయి. రాత్రి అయితే జాతర జరిగింది, అక్కడ వెళ్ళి ప్రోగ్రాం చూసుకుంటూ రావడానికైతే 4 గంటలు అయిపోయింది. అందుకే కళ్ళు ఎర్రగా ఉన్నాయి. గణేష్ కూడా వచ్చాడు, కానీ ఈరోజు లాస్ట్. ఈ రోజుతో కలిపి 4 రోజులు అయితే తూగుతున్నామండి. రోజు వచ్చేసి తూగడానికైతే 30 మంది వస్తున్నారు. లాస్ట్ ఇయర్ చిన్నగా ఉన్న మొక్కలను తూవితే ఈ విధంగా ఎదిగి చూస్తున్నారు కదా. ఇదిగో ఈ సంవత్సరం అయితే లైట్గా కొన్ని మొక్కల్లో అయితే కాఫీ పంట వచ్చేసింది. ఇదే మొక్కలు కనుక తువ్వించకపోతే ఈ మొక్క సైజు రావడానికైతే 3 సంవత్సరాలు టైం పడుతుంది. ఫ్రెండ్స్, మాకు ప్రజెంట్ అయితే అవుట్డోర్ కంటెంట్ వీడియోస్ అంటే కుకింగ్ వీడియోలు కానీ, క్యాంపింగ్ వీడియోలు కానీ చేయడానికైతే వీలు పడట్లేదు. ఎందుకంటే ప్రస్తుతానికైతే ఇదే పని చేస్తున్నాము 4 రోజుల నుండి. ఈ పని కన్నా ముందు అయితే కాఫీ నర్సరీ చేశానండి. ఒక 3000 కాఫీ బ్యాగ్స్ చేశాను. అందుకనే కుకింగ్ వీడియోస్ కానీ, అవుట్డోర్ వీడియోస్ కానీ లేట్ అవుతున్నాయి. ఈ రోజుతో అయితే కొద్దిగా ఫ్రీ అవుతాము. మళ్ళీ గణేష్తో కలిసి అవుట్డోర్ వీడియో, కుకింగ్ వీడియో ప్లాన్ చేయాలి.
పురుగు సౌండ్ వినండి ఎంత చక్కగా ఉందో. ఈ తోటకాడ వస్తే అలాగ మ్యూజిక్ లాగా వాయిస్తూనే ఉంటాయి. ఫ్రెండ్స్ ఇదంతా మొత్తం చూస్తున్నారు కదా, ఇదంతా తువ్వేసాము. ఈ బిట్ అయితే అయిపోవచ్చింది. ఇప్పుడైతే డ్రింక్ బ్రేక్స్ తీసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే 1 గంట అయింది. డ్రింకులు తాగుతున్నాం, రెస్ట్ తీసుకుంటున్నాం. అన్నం తీసుకొచ్చావా క్యారేజ్? తీసుకొచ్చాను. రండి రా తినలు. వాళ్ళకి నాగేశ్ వాళ్ళకి ఇవ్వు. ఓకే ఓకే ఓకే. కూలింగ్ ఉందా గురు? కొద్దిగా కూలింగ్ ఉంది బాబాయ్. తాగు. మూత వేస్తాను కదా. తాగురా, ఎందుకు ఆపుతున్నావు? భలే దాహం వేసేసి ఉండింది. కూలుగుందా? కూలుగుంది. బాబాయ్ కూలుగుంది కదా? కూలుగుందిలే. ఈత పళ్ళండి పండడానికి అయితే రెడీగా ఉన్నాయి. ఇదైతే లైట్గా పండింది. ఇవైతే పుల్లటి అంబలి నీళ్ళండి. అత్త ఎన్ని రోజులు అయింది కలిపి? ఇవి 2 రోజులా? ఉదయమే కలిపి ఉంచారంట. ఇలాగ 2-3 రోజులు స్టాక్ ఉంచుకొని తాగినా బాగుంటుంది కదా, పుల్లగా ఉంటుంది. స్వప్న ఎన్ని రోజులు వచ్చాయి మొత్తం నువ్వు? 4 రోజులా? పేమెంట్ చేద్దాం కనీసం అయితే. చెయ్యి బాబాయ్. ఇవన్నీ 3 రోజులది. రాములు నువ్వు ఎన్ని రోజులు వచ్చావు? 3 రోజులా? కంటిది కూడా ఇచ్చానా? చిన్న ఎన్ని రోజులు వచ్చాడరా? చిన్న కూడా 3 రోజులు. ఫస్ట్ రోజు రాలేదు కదా. ఎన్ని రోజులు వచ్చావు? 4 రోజులు వచ్చాను. రే నువ్వు నాదాన్ని తిరుగుతావు కదా, నాకు తీసుకుంటా డబ్బులు. చెప్పు. వద్దా? వదిలే జాతరకు మళ్ళీ తిరగాలి కదా నేను కూడా, అందుకే. చూడండి ఇదిగో గణేష్ నాతోనే తిరుగుతాడు. 4 రోజులు పనికి వచ్చాడు. డిమాండ్ చేసి మరీ అడుగుతున్నాడు. నువ్వు 200 ఇచ్చా, ఇదిగో 1000 రూపాయలు ఇస్తాను వాళ్ళకి. జాతర మళ్ళీ అవుతుంది బాబా, అక్కడ మళ్ళీ తిరగాలి. ముందు అయితే ముందు తీసుకోలేదేంటి? ముందు తీసుకున్నాం కదా, అలాగే మరి ఛార్జీలు కానీ. ఓకే ఓకే, జస్ట్ పన్ను. ఓకే, నాకు 200 ఇచ్చాయి. 200 ఓకే, వాళ్ళకి అక్కడ ఇచ్చేసాయి. 100 ఇచ్చేస్తున్నారు. సరేనా? సరే. ఇది లాస్ట్కి ఇచ్చేసాయి 200. అంతే కదా? అంతే, అందరు అయిపోయారు. అందరికి అయిపోయిందిలే. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, గణేష్ అయితే నా బాబాయ్ దగ్గర కదా ఫ్రీగా పనికి వెళ్దామని ఉండదు. ఎన్ని రోజులు పనికి వస్తే అన్ని రోజులు వసూలు చేస్తాడు. అలానే నేను కూడా ఇవ్వకుండా ఉండలేను. అది వీడియోలే పని, ఎందుకంటే కష్టంతో కూడుకున్న పని కదా. తన దగ్గర కూడా డబ్బులు ఉండవు. కాకపోతే జస్ట్ కామెడీ చేస్తున్నాను. పనికి రాకుండా కూడా అవసరం పడితే నేను డబ్బులు ఇస్తానా లేదా? ఇస్తా బాబాయ్. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మా దగ్గర అయితే పనికి వస్తారు పిల్లలు కూడా. చిన్న పిల్లలు కూడా చూసారు కదా, వాళ్ళ సరదా కోసం పనికి వచ్చి, మేమైతే రండి అని ఫోర్స్ చేయము. వాళ్ళే వచ్చి పనిచేసి రోజుకైతే 200 రూపాయలు తీసుకుంటారు. భోజనం కూడా వాళ్ళే తెచ్చుకుంటారు. కొన్ని పనులకి అయితే మేము అరేంజ్ చేస్తాము. తాపి పని అటువంటి పనులకి అయితే మేము అరేంజ్ చేస్తాము భోజనం కదా. కానీ ఇల్లు వర్కులకి అయితే మేము అరేంజ్ చేస్తాము. ఈ విధంగా మా విలేజ్లో అయితే కూలీ పని ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాము. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.
నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. బాయ్.